హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద వర్క్ చేస్తుందండి. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఎన్పిసిఐఎల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడండి, హోమ్ పక్కన కెరియర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు కెరియర్ యొక్క పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. కరెంట్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో ఫస్ట్ది ఒకటే ఉంది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ నర్స్ అని, స్టైపెండరీ ట్రైనీ అని, అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పేసి టెక్నీషియన్స్ అని ఉంది కదా. ఇక్కడ ఏడీవీటీ అని ఉంది కదా, షార్ట్ కట్లో అడ్వర్టైజ్మెంట్ అని, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి, ఎన్ని మార్క్స్కి వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి, గ్రాస్కి బేసిక్ శాలరీకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఎన్పిసిఐఎల్, ఓకే, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16th July 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 5th August 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ మీరేం పంపించాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. చాలా వరకు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా నేను వీడియోలో చెప్పిన పాయింట్సే మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో మళ్ళీ రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే మీరు అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐఎల్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నర్స్కి వచ్చేసి ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారండి. కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనీ చూసుకున్నట్టయితే సైంటిఫిక్ అసిస్టెంట్, దీనికి వచ్చేసి 12 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. టోటల్గా వేకెన్సీస్ అనేవి పోస్ట్ వైజ్గా మనకి ఏంటంటే కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1, ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 4. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ ఉంది కదా, ఎందుకు అప్లై చేయడం అని అంటే ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీకి కూడా 4 ఇచ్చారు. ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయండి. మనకు మెరిట్ లిస్ట్ వచ్చినట్టయితే, అంటే మంచి మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఈ 4 వీటిల్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. నెక్స్ట్ కేటగిరీ 2 చూసుకున్నట్టయితే 60 వేకెన్సీస్ ఉన్నాయండి. 60 వేకెన్సీస్లో మనకి కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి డివైడ్ చేశారు. అలాగే ఎక్స్రే టెక్నీషియన్ మనకు వచ్చేసి ఒకటే పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి, కేటగిరీ వైజ్గా కేటగిరీ 1లో ఏ డివిజన్స్ వస్తాయి ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్గా ఇచ్చారు డిసిప్లైన్స్ అనేవి. చూడండి, కేటగిరీ 1లో స్టైపెండరీ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్, డిప్లొమా హోల్డర్స్ మనం చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీర్కి వచ్చేసి 5 పోస్టులు రిలీజ్ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్కి వచ్చేసి 3 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇలాగా మనకి డిసిప్లైన్ తగ్గట్టుగా రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కేటగిరీ 1లోనే సైన్స్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి బీఎస్సీ ఫిజిక్స్ వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అలాగే కేటగిరీ 2కి మనం చూసుకున్నట్టయితే ట్రైనీస్కి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ 3 రిలవెంట్ డిసిప్లైన్స్లో మనకి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫిట్టర్కి వచ్చేసి 10 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 8, ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసి 13 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీ, ఎస్టీ, టీఎన్ ఆపరేటర్కి మనం చూసుకున్నట్టయితే ఆపరేటర్కి వచ్చేసి టోటల్గా 29 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్గా పోస్టులు కూడా మనకి డివైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్గా చెక్ చేద్దాం. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ మనకి ఏంటంటే పోస్ట్ నేమ్ వచ్చి నర్స్ అండి. నర్స్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 12th ఎవరైతే ఇంటర్ చేసి డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ నర్సింగ్ కానీ
లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనింగ్ డిప్లొమా హోల్డర్స్ మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమాలో మినిమం 60% మార్క్స్ అయితే వాళ్ళకి వచ్చి ఉండాలి. ఓకేనా, మినిమం 60% మార్క్స్ వచ్చి మెకానికల్ డిప్లొమా కానీ లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ త్రిబుల్ ఆర్ ఈసీఈ ఈ 3 బ్రాంచ్ల వాళ్ళకు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. 3 years డ్యూరేషన్ కోర్స్ అనేది ఉండాలండి డిప్లొమా అనేది. ఓకేనా, లేదు ఆర్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. ఆర్ అంటే ఏంటంటే లేదు డిప్లొమా కాకుండా ఇంకా ఏమి ఇచ్చారంటే సేమ్ దాంతోనే డిప్లొమాతోనే కానీ ఏంటంటే కొంతమంది ఇంటర్ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అవుతారు. ఇక్కడ చూడండి 2 years డిప్లొమా త్రూ లేటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్ అని చెప్పేసి ఉంటారు కదా, ఎవరైతే ఇంటర్ చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీలో జాయిన్ అవుతారు. అది కూడా లేటరల్ ఎంట్రీలో ఏ బ్రాంచ్ల వాళ్ళకి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఈ 3 బ్రాంచ్ల వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇక్కడ ఏంటంటే ఐటీఐ చేసి లేటరల్ ఎంట్రీ వస్తారు కదా వాళ్ళు ఎలిజిబుల్ అంటే లేదండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పర్చేస్ డిప్లొమా త్రూ lateral entry to second year diploma after 10+ ITI are not eligible అని చెప్పి ఇచ్చేసారు. ఓకేనా, ఎవరైతే ఇంటర్ చేసి లేటరల్ ఎంట్రీలో డిప్లొమా జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఐటీఐ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమాకి వెళ్తే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మనకి క్లియర్గా ఇచ్చేసారు అనమాట. నెక్స్ట్ కేటగిరీ 1లోనే సైన్స్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి బీఎస్సీలో ఫిజిక్స్ అనేది ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయ్యుండి రిమైనింగ్ వచ్చేసి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ ఏవైనా సబ్జెక్ట్స్ ఉండొచ్చు. బట్ ఏంటంటే మీకు ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అనేది ఫిజిక్స్ అయి ఉండాలండి. బీఎస్సీ ఫిజిక్స్ అయితే ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో మెయిన్ సబ్జెక్ట్ అనేది ఫిజిక్స్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి ఈ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అనే పోస్ట్కి కేటగిరీ 1లో. నెక్స్ట్ కేటగిరీ 2లో స్టైపెండరీ ట్రైనింగ్ ఎస్టీటీఎన్ ట్రైనీస్ అండి. ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయ్యి 10th పాటుగా 2 years ఐటీఐ కోర్స్ చేసి ఉండాలి. అది కూడా రిలవెంట్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ అంటే ఫిట్టర్ చేసి ఉండాలి ఐటీఐలో, లేదంటే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ అని చేసి ఉండాలి, లేదా ఐటీఐలో ఇన్స్ట్రుమెంటేషన్ అని చేసి ఉండాలి. ఈ 3 బ్రాంచ్లు ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైనీకి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఐటీఐ కోర్స్ లెస్ దెన్ 2 years చేస్తారు. ఇవే కోర్సులు మనకి ఇవే బ్రాంచ్లో ఫిట్టర్ 1 year చేసేస్తారు, లేదంటే ఎలక్ట్రీషియన్ కానీ 1 year చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఈ 2 years ఐటీఐ చేసిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. పై పోస్టులో కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి ఎవరైతే లెస్ దెన్ 2 years కన్నా ఐటీఐలో ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో అంటే 1 year సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్, అవి 1 year కోర్స్ చేస్తే వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మీరు 1 year కోర్స్ చేశారనుకోండి, 1 year అప్రెంటిస్షిప్ చేశారనుకోండి, అది ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఓకేనా, 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year ఐటీఐ కోర్స్ షాల్ బి కన్సిడర్ యాజ్ 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇచ్చారన్నమాట. ఓకేనా, మీరు అప్రెంటిస్షిప్ చేస్తే అది ఎక్స్పీరియన్స్ కింద మీరైతే అప్లై చేయొచ్చు అని చెప్పి మనకి ఇచ్చారు. నెక్స్ట్ కేటగిరీ 2లోనే స్టైపెండరీ ఆపరేటర్స్ వచ్చేసి మనకి ఎవరైతే ఇంటర్ ఎంపీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా, ఆ బ్రాంచ్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి, వాళ్ళే దీనికి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది ఏంటంటే మనకి ఇంటర్ పాస్ అయ్యి 1 year మెడికల్ రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి ఉండాలన్నమాట. ఓకేనా, 2 years ఇంటర్ చేసిన తర్వాత 1 year ఇది మెడికల్ రేడియోగ్రఫీ అనే కోర్స్ ఒకటి ఉంటుంది. ఆ టెక్నీషియన్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంటే దాంతోపాటుగా 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఈ ఒక్కదానికే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగారు. రిమైనింగ్ దేనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. అవి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోట్స్ మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫుల్ టైం రెగ్యులర్ అయితే అయ్యి ఉండాలండి. ఓకేనా, ఫుల్ టైం రెగ్యులర్ అయితేనే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. లేదు అనుకుంటే డిస్టెన్స్ లెర్నింగ్ కానీ పార్ట్ టైం కానీ ప్రైవేట్గా చేసిన కానీ ఓపెన్ స్కూల్స్లో చేసినవి కానీ వాళ్ళు ఎవరూ సరే నాట్ ఎలిజిబుల్, వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టైపెండరీ ట్రైనింగ్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి కేటగిరీ 1లో మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మినిమం 160 centimeters హైట్ ఉండాలి, 45.5 వెయిట్ అనేది ఉండాలండి. మినిమం వెయిట్ మాట, అంతకన్నా ఎక్కువ ఉన్న ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ దీనికి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 1.5 year ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే 18 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 24,000 ఇస్తారు. అనదర్ 6 months వచ్చేసి 26,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కేటగిరీ 2లోకి వచ్చేసి ఆపరేటర్ పొజిషన్ అండి ఇది. ఓకేనా, ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ డిప్లొమా హోల్డర్స్కి మాత్రమే అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి. కేటగిరీ 1కి సంబంధించి డిప్లొమా హోల్డర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి. కేటగిరీ 2లో వచ్చేసి ఓన్లీ ఆపరేటర్స్కి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆపరేటర్స్ మనకి హైట్ వచ్చేసి 160 centimeters అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసి 45.5. వీళ్ళకి
2 ఇయర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. పైన వాళ్ళకి ఏంటంటే 18 మంత్స్, వీళ్ళకైతే 24 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్‌లో 20,000 ఇస్తారు. సెకండ్ ఇయర్‌లో వచ్చేసి 22,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అండ్ పే స్కేల్ లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే నర్స్ పోస్ట్‌కి వచ్చేసి 18-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది యాస్ పర్ గవర్నమెంట్ రూల్. అది నేను ఫర్దర్‌గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ వచ్చేసి 44,900 అయితే ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. పే స్కేల్ లెవెల్ 7 అంటారండి. అంటే ఇప్పుడు బేసిక్ సాలరీ 44,900 ఇస్తే మీకు గ్రాస్ సాలరీ ఎంత వస్తుందో కూడా మనకి నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేశారు. అవి కూడా మీకు చూపిస్తాను ఫర్దర్‌గా. కేటగిరీ 1 డిప్లొమా హోల్డర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్‌కి వచ్చేసి 18-25 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మీకు ఫర్దర్‌గా అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పే స్కేల్ లెవెల్ వచ్చేసి ఇది మనకి 6 ఇస్తున్నారండి. 35,400 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. ఇవంతా సాలరీ ఏంటంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇచ్చే సాలరీ అండి. ఓకేనా? ఇది ట్రైనింగ్‌లో ఇచ్చే సాలరీ కాదు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చే సాలరీ. నెక్స్ట్ కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైనీ వచ్చేసి ఏజ్ లిమిట్ 18-24 ఇయర్స్. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 18-24 ఇయర్స్ మధ్యలో ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి పే స్కేల్ లెవెల్ 3 ఇస్తున్నారండి. 21,700 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్‌రే టెక్నీషియన్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారండి. 25,500 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నర్స్‌కి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 7 ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ 44,900 ఇచ్చినట్టయితే గ్రాస్ సాలరీ వచ్చేసి 67,350 రూపీస్ అనేది వస్తుంది. అంటే చూసారా డిఫరెన్స్ ఎంత ఉందండి? 22,000 వరకు ఉందన్నమాట మీకు డిఫరెన్స్ అనేది. అదే బేసిక్ సాలరీకి, గ్రాస్ సాలరీకి తేడా. బేసిక్ అంటే ఓన్లీ బేసిక్ చూపిస్తారు. గ్రాస్ వచ్చేసి మీకు డీఏ అని, అలవెన్సెస్ అని, స్పెషల్ అలవెన్సెస్ అని ఇవన్నీ మీకు యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బికి పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. 35,400 బేసిక్ సాలరీ ఇస్తే గ్రాస్ 53,100 అనేది అప్రాక్సిమేట్లీగా మీకు మంత్లీ సాలరీ వస్తుంది. టెక్నీషియన్ బికి వచ్చేసి 21,700 అనేది ఇనీషియల్ బేసిక్ సాలరీ. గ్రాస్ వచ్చేసి 32,550 రూపీస్ అనేది అప్రాక్సిమేట్లీ మంత్లీ సాలరీ. అండ్ నెక్స్ట్ ఎక్స్‌రే టెక్నీషియన్ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 4 25,500 అనేది బేసిక్ సాలరీ. గ్రాస్ వచ్చేసి పర్ మంత్ 38,250 రూపీస్ అనేది వాళ్ళకి సాలరీ అనేది వస్తుందండి. అలవెన్సెస్ చూసుకున్నట్టయితే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, సైట్ లొకేషన్ అలవెన్సెస్ అని చెప్పేసి, లీవ్ అండ్ లీవ్ ఎన్కాష్‌మెంట్. లీవ్ అంటే మీకు లీవ్స్ అయితే ఉంటాయి. ఆ లీవ్స్ మీరు పెట్టుకోవచ్చు. లేదు మీ దగ్గర ఎక్కువ లీవ్స్ ఉన్నాయనుకోండి, కొంతమందికి ఎలా ఉంటాయంటే కొన్ని ఆర్గనైజేషన్స్‌లో ఒక 90 లీవ్స్ ఉంటే అవి తర్వాత 100కి కొలాప్స్ అయిపోతాయన్నమాట. అప్పుడు మీరేం చేస్తారంటే ఒక 30 లీవ్స్ గాని, ఒక 40 లీవ్స్ గాని మీకు ఎన్ని కావాలంటే అన్ని అమ్ముకోవచ్చు. అదే లీవ్ ఎన్కాష్‌మెంట్ అంటారన్నమాట. దాన్నే లీవ్ ఎన్కాష్‌మెంట్. మీరు లీవ్స్ అమ్ముకుంటే ఏంటంటే వాళ్ళు తిరిగి మీకు మనీ ఇస్తారన్నమాట. బేసిక్ ప్లస్ డీఏ అని చెప్పేసి చిన్న కాలిక్యులేషన్ ఉంటుంది. అమౌంట్ అనేది మీకు వస్తుంది. లీవ్స్ పెట్టకుండా ఆ లీవ్స్ అమ్మినా సరే మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని చెప్పేసి, మెడికల్ ఫెసిలిటీ అని చెప్పేసి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పి, మొబైల్ ఫోన్ రీఛార్జ్, న్యూస్ పేపరు, క్యాంటీన్ సబ్సిడీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చూడండి మనకి ఎన్ని అలవెన్సెస్ ఉన్నాయో. అందుకే ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని కొంచెం జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా ఈ ఎగ్జామ్స్ అనేవి మీరు క్రాక్ చేయొచ్చు. అలాగే మీకు లోన్స్ ఇస్తారు, ఇన్సెంటివ్స్, పర్ఫార్మెన్స్ బేస్డ్ మీకు ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అండ్ నెక్స్ట్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ మనం చెక్ చేసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే వాళ్ళు 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్ ఎంప్లాయీస్ సర్వింగ్ ఇన్ ఎన్‌పీసీఎల్. ఎన్‌పీసీఎల్‌లో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారనుకోండి కాంట్రాక్ట్ బేస్డ్ అయినా, పర్మనెంట్ అయినా ఏదైనా సరే వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. మీరు ఎంత ఏజ్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొడ్యూస్ వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్. ఓకేనా? మీరు వ్యాలిడ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనకి ఎక్కడ వస్తుందంటే ఉత్తరప్రదేశ్ అండి. ఇక్కడ చూడండి నారారా అటామిక్ పవర్ స్టేషన్ అని ఉంది కదా! ఈ సంస్థ నుండి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది ఎక్కడ ఉందంటే మనకి ఉత్తరప్రదేశ్‌లో ఉంది. మీరేంటంటే మనకి ఎన్‌పీసీఎల్‌లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దగ్గరికి మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అక్కడ మనకి రిక్రూట్‌మెంట్ ఉందనుకోండి, వేకెన్సీస్ ఉన్నాయనుకోండి పొజిషను, అక్కడ మనం రిక్వెస్ట్ పెట్టుకున్నట్టయితే వాళ్ళైతే ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంది. అది కూడా మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతే మీరైతే ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్టయితే నర్స్‌కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 3 స్టేజెస్ ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ, స్టేజ్ 2 వచ్చేసి మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్. స్టేజ్ 1 వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ టైమ్ ఉంటుంది. థర్డ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కేటగిరీ 1కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. కేటగిరీ 2కి వచ్చేసి సేమ్ 3 స్టేజెస్ అయితే ఉంటుందండి. నర్స్‌కి ఎలా అవుతుందో సేమ్ యాజ్ స్టేజ్‌గా. నెక్స్ట్ కేటగిరీ 2లో ఆపరేటర్‌కి వచ్చేసి మీకు స్టేజ్ 1 వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ 1 అవర్ డ్యూరేషన్ టైము. స్టేజ్ 2 వచ్చేసి అడ్వాన్స్డ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌రే టెక్నీషియన్‌కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే ఉంటుంది.
క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఏంటంటే బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో కావాలంటే హిందీలో రాయొచ్చు. రిటన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కేటగిరీ 1 డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసి మన ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ స్టైపెండరీ ట్రైనింగ్ మనం చూసుకున్నట్టయితే 50 క్వశ్చన్స్ మాత్రమే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ 50 క్వశ్చన్స్ కూడా మీ రిలవెంట్ డిసిప్లైన్ మీదే ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్ మీద, మెకానికల్ వాళ్ళకి సంబంధించి మెకానికల్ వాళ్ళ మీద, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ మాత్రమే 50 క్వశ్చన్లు మాత్రమే అడుగుతారు. మీ డిప్లొమా బేస్డ్ చేసుకొని వీలైతే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ 1 స్టైపెండ్ ట్రైనింగ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా సేమ్ అండి. 50 క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళకి వచ్చేసి రిలవెంట్ డిసిప్లిన్ ఫిజిక్స్ మీద మీకు అడగడం జరుగుతుంది. డిగ్రీ బేస్డ్ మీద మీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. డ్యూరేషన్ టైం వచ్చేసి 1.5 అవర్స్ టైం అయితే ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారండి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే 2 మార్క్స్ క్యారీ అవుతాయి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీలో అప్లై చేస్తే 40% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే చాలు, వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టే. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూకి ఒక పోస్ట్కి వచ్చేసి 5గురిని అయితే పిలవడం జరుగుతుందండి. పర్సనల్ ఇంటర్వ్యూలో పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ అనేది సేమ్. జనరల్ కేటగిరీకి అప్లై చేసుకున్న 40% తెచ్చుకోవాలి, అంటే 40 మార్క్స్ తెచ్చుకోవాలండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 30% మార్క్స్, అంటే 30 మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే పర్సనల్ ఇంటర్వ్యూలో. మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామ్లో పెట్టిన 50% మార్క్స్ అనేది తీస్తారు. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూలో ఏవైతే మార్క్స్ వచ్చాయో అవి 50% మార్క్స్ అయితే తీసి హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళని బేస్ చేసుకొని తీస్తారన్నమాట. అలాగే నెక్స్ట్ లోవర్ నెగిటివ్ మార్కింగ్, ఎవరికైతే నెగిటివ్ మార్కింగ్ తక్కువ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏజ్ కూడా బేస్ చేసుకొని మీకైతే సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. నెక్స్ట్ నర్స్ స్టైపెండరీ ట్రైనింగ్ 2 కేటగిరీ 2లో నెక్స్ట్ టెక్నీషియన్ ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చేసి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 1 అవర్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుందండి. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 3 మార్క్స్ క్యారీ అవుతుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ మీరు ఏమైనా ఆన్సర్ చేసినట్టయితే 1 నెగిటివ్ మార్కింగ్ అయితే 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 40%, పీడబ్ల్యూడీ, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు అయితే క్వాలిఫై అయిపోయినట్టే. తర్వాత వాళ్ళకి స్టేజ్ అడ్వాన్స్డ్ టెస్ట్ అని ఉంటుందన్నమాట. స్టేజ్ 2 అవర్స్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. ఇది ఏంటంటే వాళ్ళ రిలవెంట్ డిసిప్లిన్ మీద ఉంటుందన్నమాట. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ రిలవెంట్ ఫీల్డ్లో వాళ్ళకి అడగడం జరుగుతుంది. అది 50 క్వశ్చన్స్ ఉంటాయి. 3 మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఇన్కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 1 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 30%, రిమైనింగ్ అందరికి వచ్చేసి 20% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టే. ఏ మెరిట్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ ఆఫ్టర్ స్టేజ్ 2 బేస్డ్ అపాన్ స్కోర్డ్ అబ్టైన్డ్ ఇన్ స్టేజ్ 2 ఓన్లీ. స్టేజ్ 2లో వచ్చిన మార్క్స్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. స్టేజ్ 3 వచ్చేసి స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ 50%, రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 40% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్స్ అండి. దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఆర్డినరీ బస్ ఫేర్ అయితే మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి వీలే ప్రొవైడ్ చేస్తారు. మీ వ్యాలిడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది పట్టుకెళ్ళచ్చు, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటే అది కూడా మీరు పట్టుకెళ్ళచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో టెక్నికల్ క్వాలిఫికేషన్ మొత్తం అన్ని సర్టిఫికేట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా సర్టిఫికేట్ ఉంటే అది పట్టుకెళ్ళండి, మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది. మీరు కావాలంటే హిందీలో అటెంప్ట్ చేయొచ్చు, కావాలంటే ఇంగ్లీష్లో కూడా మీరు ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఎలా అప్లై చేయాలి ఏంటంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు అట్ ద ఫైనల్లో మీకు రిజిస్ట్రేషన్ కూడా ఎలా అవ్వాలి, ఎలా అప్లై చేయాలి ఏంటో కూడా చూపిస్తాను. డుడ్ నాట్ సెండ్ ఎనీ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఎక్సెట్రా టు ఎన్పిసిఐ. ఓకేనా? ఆఫ్లైన్లో కానీ హార్డ్ కాపీస్ కానీ మీరు ఏం పంపించవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏంటంటే ఫోటో అనేది 50 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ అనేది 20 KB లోపు అయితే ఉండాలండి. వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఫర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ కోసం. అడ్మిట్ కార్డు కానీ, కాల్ లెటర్స్ కానీ, స్కిల్ టెస్ట్ కోసం కానీ ఏదైనా సరే మీకు మెయిల్ ఆర్ మెసేజ్ వస్తుంది, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వ్యాలిడ్ సిగ్నేచర్ కానీ ఫోటో కానీ లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పేసి మనకి ఇచ్చారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్, ఇఫ్ అప్లికేబుల్ అయితేనే. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓన్లీ మెయిల్ అప్లికెంట్స్ బిలాంగ్స్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. కేటగిరీ 1కి వచ్చేసి ₹150, ఎక్స్‌రే టెక్నీషియన్ కేటగిరీ 2కి వచ్చేసి మనకి ఏంటంటే ₹100 అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్, ఫీమేల్ అప్లికెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎన్పీసీఐఎల్ వాళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. వాళ్ళు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా. ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫీమేల్స్ ఏమీ కూడా మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఓన్లీ ఎవరు మెయిల్ అప్లికెంట్స్ బిలాంగ్స్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్ పేమెంటే. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పంపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఏజ్డ్ 18 ఇయర్స్ అంటే మనకి ఎవరైతే మినిమం 18 ఇయర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఇఫ్ అప్లికెంట్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఇన్ మోర్ దెన్ 1 పోస్ట్ అంటే ఏం లేదు, మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టచ్చు. బట్ ఏంటంటే సపరేట్ అప్లికేషన్ అండ్ సపరేట్ అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రూషియల్ డేట్ ఇది వచ్చేసి మనకి ఏజ్ లిమిట్కి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి, ఎక్స్పీరియన్స్కి 5th ఆగస్ట్ 2024 లోపు మీ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్, జిరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటాచ్డ్ చేసి అన్నీ కూడా ఇంటర్వ్యూకి, స్కిల్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు మీరు రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఏ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటాచ్ చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటని మీకు గైడ్ చేస్తాను నేను. డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ది ట్రైనింగ్ ది క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు అటెండ్ రౌండ్ ది క్లాక్ షిఫ్ట్స్ అంటే ఏం లేదు, ట్రైనింగ్లో కానీ ట్రైనింగ్ తర్వాత కానీ మీకు ఏంటంటే రొటేటింగ్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే డే షిఫ్ట్ అని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని, అలాగే నైట్ షిఫ్ట్లు అని ఉంటాయి. ఆ షిఫ్ట్లు మీరు వర్కింగ్ చేయడానికి విల్లింగ్గా ఉండాలి. కాంటాక్ట్ అస్ అని చెప్పేసి మనకి ఇక్కడ లింక్స్ అయితే ఇచ్చారు. ఇవి ఏంటంటే మీకు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా వీళ్ళనైతే మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా వీలైతే కాంటాక్ట్ మీకు ఏదైతే ప్రాబ్లం అయితే వచ్చిందో ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుందండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో ఏంటంటే పోస్టులు, వేకెన్సీ డీటెయిల్స్ కనబడతాయన్నమాట. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే లాగిన్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదనుకుంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే అండర్‌స్టూడ్ మీద క్లిక్ చేసి ఫస్ట్ 2 ఏమి కదపొద్దు. అవి యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే వదిలేసేయండి. పోస్ట్ అప్లైడ్ దగ్గరికి వచ్చేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, టెక్నీషియన్‌కా, నర్స్‌కా, నెక్స్ట్ కేటగిరీ 2కా, కేటగిరీ 1కా. నేను కేటగిరీ 1 సెలెక్ట్ చేసుకున్నాను. మీరు దేనికి అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. డిసిప్లిన్ వచ్చేసి ఎలక్ట్రికలా, మెకానికలా, ఎలక్ట్రానిక్సా, ఫిజిక్సా ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మీ కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ అని. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ ఎస్సా, నో అని అడుగుతుంటారు. నేను నో అని పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శాలిషన్ దగ్గర మిస్టర్ అంటే మెయిల్ అయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫీమేల్ అయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మాత్రమే అది. అండ్ నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఈజ్గా మీ నేమ్ ఎంటర్ చేసుకోండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ అండ్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎన్పీసీఎల్ ఎంప్లాయా కాదు అడుగుతుంటారు. ఎన్పీసీఎల్ ఎంప్లాయ్ మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టేసి ఇచ్చేసండి. ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారా లేదా అంటే నో అని పెట్టండి. ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తే ఎస్ అని పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్, ఈ యూజర్ నేమ్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఇన్ఫో అని క్లిక్ చేసి ఏదో నెంబర్ పెడతాను అనమాట. ఈ నెంబర్ పెట్టి ఇక్కడ చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేయాలి. చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీన్ రావాలన్నమాట. అప్పుడే మీకు అంటే నేను ఈ డీటెయిల్స్ ఏవి ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ రాలేదు. మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి చెక్ అవైలబిలిటీ మీద చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది మీకు ఇక్కడ యూజర్ నేమ్ అవైలబుల్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. చూసారు కదా. ఆ యూజర్ నేమ్ అవైలబుల్గా ఉంది, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే ఇక్కడ రెడ్లో వస్తుంది అన్నమాట, యూజర్ నేమ్ నాట్ అవైలబుల్ అని చెప్పి వచ్చేస్తుంది. అలాగే మీరు పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒక క్యాపిటల్ లెటర్స్, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండి ఒక 8 డిజిట్స్తో మీరైతే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే వీళ్ళు ఒక మెయిల్ ఐడి అయితే మీకు పంపిస్తారన్నమాట. మీకు మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ మాట ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి మీదా కాదని చెప్పేసి, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసింది మీరా కాదని అది మీరు వెరిఫై చేసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇదేనండి.
ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.